మటన్ షీక్ కాటి రోల్ చేస్తున్నాం. దానికోసం నేను పెద్ద తవ్వ అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక చిన్న మసాలా చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు అన్నీ చెప్పిన తర్వాత మసాలా స్టార్ట్ చేద్దాం. నా చేతిలో ఉన్నది తోక మిరియాలు, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాజికాయ, దాల్చిన చెక్క, అలాగే 2 గుడ్లు, మటన్ కీమా, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మైదా పిండి, పచ్చిమిర్చి, టమాటో కెచప్, ఉల్లిపాయలు, బ్రెడ్, ముందుగానే తడిపి పెట్టుకున్న మైదా పిండి, ఎందుకంటే మనం కాటి రోల్ చేస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ తోక మిరియాలు ప్యాన్లో వేస్తున్నాను, లైట్గా రోస్ట్ చేసుకుందాం. అలాగే దాల్చిన చెక్క, యాలకులు, జాపత్రి, జాజికాయ, లవంగాలు. సో వీటిని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేస్తాను. ఇవి ఓన్లీ మిక్సీలో వేస్తే అవ్వండి, క్వాంటిటీ కొంచెమే ఉంది కాబట్టి. ఇందులోనే కారం 1 స్పూన్, సగం స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, మటన్ కీమాకి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మసాలాని. ఈ మసాలాని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాం. ఇలా మొత్తం మసాలా పట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇదే మిక్సీ జార్లో ఒక 2 బ్రెడ్ ముక్కల్ని నేను బ్రెడ్ క్రమ్స్ చేసుకుంటున్నా. ఫ్రెష్ బ్రెడ్ ఇది. తోక మిరియాలు, లవంగాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ, సాల్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మిక్సీలో వేసేసాం. ఇలా బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. నేనంటే షోలో కాబట్టి బౌల్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ని బౌల్స్లో మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటున్నా. మీరు ఇంట్లోనే కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోండి. మటన్ కీమాలో నీళ్లు తీసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. దీంట్లో ఇప్పుడు ఓన్లీ ఎగ్ యోక్ తీసుకొని ఇందులో వేసాను. అలాగే మనం తయారు చేసుకున్న మసాలా, అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా కొంచెం బ్రెడ్ క్రమ్స్. దీన్ని బాగా మిక్స్ చేస్తేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పట్టుకుంటాయి. మనం తీసుకుంది కీమానే కాబట్టి చాలా తొందరగా వేగిపోతుంది. పెద్ద మ్యారినేషన్ ఏం అవసరం లేదు. ఉప్పు, కారం, గరం మసాలాలు అన్నీ ఇందులోనే వేసేసాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టిక్కు పట్టుకుంటుందా లేదా చూసుకొని కావాలి అంటే ఇంకొంచెం మనం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను చేసింది అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. కాటి తీసుకుందాం. కాటి అంటే ఒక పుల్ల తీసుకొని సన్నగా మంచిగా ఇట్లా పెట్టుకోవాలి. చేతికి తడి చేస్తూ కరెక్ట్గా షేప్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఇలా ఫింగర్స్తో షేప్ కరెక్ట్ రాకపోతే చాపింగ్ బోర్డ్ పైన జస్ట్ మీరు ఇలా రోల్ చేసుకోవచ్చు. షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా చేసుకోవాలన్నమాట. చూడండి అన్ని వైపులా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. ఇప్పుడు మనం నూనె పెనం మీద వేసుకోవాలి. నా దగ్గర షో కోసం మేము పెద్ద ప్యాన్ తీసుకున్నాము. ఇంట్లో ఇంత పెద్ద ప్యాన్ ఉండకపోవచ్చు. చిన్న తవ్వ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకోండి. ఇంకొకటి కూడా చేద్దాం.
మామూలుగా ఇలాగే చేసిన తర్వాత మనం చిన్న చిన్న కబాబ్స్ లాగా కూడా కీమా కబాబ్స్ కూడా చేసుకోవచ్చు. చక్కగా అన్ని వైపులా తిప్పుతూ మంచిగా ఇట్లా కాల్చుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసి కాటీ రోల్ కోసం రోటీ చేసుకోవాలి. పొడిపిండి వేసుకొని మనం చపాతీ రోల్ చేసుకోవాలి. ఈ కబాబ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కొంచెం కాలే లోపల ఇప్పుడు ఎగ్ని బాగా బీట్ చేసుకొని ఇలా మిడిల్లో వేసేసి తిప్పుతూ ఎగ్ని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రోటీని మనం తిప్పుకోవాలి. ఇప్పుడు ఇలా కబాబ్స్ పెట్టేద్దాం. ఒకవేళ మీరు సేమ్ ఇదే వెజ్ వర్షన్లో చేసుకోవాలి అనుకుంటే సోయా కీమా ఉంటుంది కదా, సోయా కీమాని బాగా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టేసి పిసికి వేసేసి సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇంగ్రీడియంట్స్తో మీరు ఇలా ఫాలో అయిపోవచ్చు. ఎగ్ వద్దు అనుకుంటే ఎగ్ వేసుకోకుండా చపాతీని చక్కగా కాల్చుకొని చేసుకోవచ్చు అనమాట. పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. ఇందులో మనం ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి, టమాటో కెచప్. సో ఇప్పుడు మనం ఫోల్డ్ చేస్తున్నాం చూడండి. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ వేడి తవ్వ మీద కొద్దిసేపు పెట్టుకోవాలి. ఫైనల్ ప్లేట్ రెడీ చేసుకునే లోపల ఇంకా కొంచెం కుక్ అవుతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న రోల్ని మనం ప్లేట్లో పెట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సూపర్ కదా అసలు. ఒక రోల్ తినేస్తే ఫుల్ టమ్మీ ఫుల్. మామూలుగా అయితే బయట ఒక్క రోలే మనం తినాలి అంటే ఎక్స్పెన్సివ్. అదే ఇంట్లో బయట ఒక్కరు తినే దాంట్లో మనం హ్యాపీగా ఫ్యామిలీ అంతా తినేయచ్చు. మటన్ షీక్ కాటీ రోల్ తయారీ విధానం. ముందుగా పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని అందులో తోక మిరియాలు, లవంగాలు, యాలకులు, జాపత్రి, జాజికాయ వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఫ్రెష్ బ్రెడ్ వేసి బ్రెడ్ క్రమ్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మటన్ కీమాని వాష్ చేసి నీళ్ళన్నీ తీసేసి అందులో ఒక ఎగ్ యోక్, అలాగే తయారు చేసుకున్న పౌడర్, అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టిక్స్ తీసుకొని చూపిస్తున్న విధంగా చక్కగా పెట్టుకోవాలి. పెనం పైన కాస్త నూనె వేసుకొని అన్ని వైపులా తిప్పుతూ చక్కగా కాల్చుకోవాలి. ముందుగానే తడిపి పెట్టుకున్న పిండిని చపాతీలాగా చేసుకొని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ ని చపాతీ పైన వేసుకొని రెండు వైపులా కాల్చుకొని చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకొని మనం తయారు చేసుకున్న మటన్ షీక్ పెట్టి పైనుండి ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి, టమాటో కెచప్ పెట్టి రోల్ చేసి కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ షీక్ కట్టీ రోల్ రెడీ అవుతుంది.